ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరొక్కసారి ఒక విషయాన్ని స్పష్టం చేసినాయి. అదేంటంటే ప్రతిపక్షాల ఓట్లు చీలినంత కాలము బీజేపీని ఓడించడం ఎవరి తరమూ కాదు. తాజా ఎన్నికల ఫలితాలను తీసుకోండి. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్ళీ అధికారాన్ని చేపట్టింది. ఎంతో బలంగా ఉంది అనుకున్న ఆప్ ఈసారి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఢిల్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఈ ఎన్నికలను విశ్లేషిస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కనుక కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ గెలవడానికి ఏమాత్రం అవకాశం ఉండేది కాదు. ఒక్కసారి వాళ్ళకు వచ్చిన ఓట్లను పరిశీలిద్దాం. బీజేపీకి ఎన్నికల్లో 43,23,110 ఓట్లు వచ్చినాయి, అంటే 45.56%. ఆమ్ ఆద్మీ పార్టీకి 41,33,898 ఓట్లు వచ్చినాయి, అంటే 43.57%. కాంగ్రెస్ పార్టీకి 6,19,92 ఓట్లు వచ్చినాయి, అంటే 6.34%. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిస్తే వచ్చిన ఓట్లు ఎన్ని? 47,35,820. బీజేపీకి వచ్చిన ఓట్లు 43,23,110. సో వీటి మధ్య తేడా ఎంత? 4,12,710. అంటే బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 4,12,710 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే చాలా సులభంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి బీజేపీని ఓడించగలిగేవి. ఇక బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంత? బీజేపీ కింద ముందు చెప్పినట్టు 43,23,110 ఓట్లు వస్తే ఆప్కి 41,33,898 ఓట్లు వచ్చినాయి. తేడా ఎంత అంటే 1,89,212 ఓట్లు, అంటే జస్ట్ 1.19%. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కంటే 1.19% ఎక్కువ వచ్చినాయి అంతే. బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వాళ్ళకి 48 సీట్లు, వీళ్ళకి 22 సీట్లు. ఏంటి 1.19% ఓట్ల తేడాతోటి ఇంత తేడా వచ్చింది. సో లెసన్ ఏంటి? బీజేపీని మీరు ఎదిరించాలి అనుకుంటే, బీజేపీని ఓడించాలి అనుకుంటే మిగతా పార్టీలన్నీ కలవాలి. కలవకుండా అది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇదొక గుణపాఠం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉందని తెలిసి మూడవ పార్టీగా అక్కడ నిలబడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కూడా కాంగ్రెస్ పార్టీ తోడ్పడింది అన్నమాట. 1980వ దశకంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండేవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం అసాధ్యంగా ఉండేది. ఎందుకంటే దేశంలో కొల్లలుగా ప్రతిపక్ష పార్టీలు ఉండేవి. వీళ్ళ మధ్య ఐక్యత ఉండేది కాదు. వీళ్ళందరినీ ఐక్యం చేసి ఒకే వేదిక మీదకి ఎన్టీ రామారావు తీసుకొచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఓటమి సాధ్యమైంది 1989లో. చరిత్ర నుంచి ఎవరైనా గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ గుణపాఠాలు నేర్చుకోవడానికి రిఫ్యూజ్ చేస్తోంది అనే విషయం అర్థమవుతోంది.